జిల్లాలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గానికి రాజకీయంగా చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతదేశాన్ని అంతా ఒక్కటిగా చేసి ఏలిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో మహామంత్రిగా పనిచేసిన తిమ్మరుసు విద్యాబుద్ధులు గరిపినది చంద్రగిరిలోనే. చంద్రగిరి అంటే మరో విషయం ఆధునిక రాజకీయాల్లో గుర్తుకొస్తుంది. చంద్రబాబు తన రాజకీయ జీవితం అక్కడి నుంచే ప్రారంభించారు. 1978లో తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచింది చంద్రగిరి నుంచే. నారావారి సొంత నియోజకవర్గం చంద్రగిరి. ఈ నియోజకవర్గ పరిధిలోనే నారావారిపల్లె అని ఉంది. అదే చంద్రబాబు కుటుంబం పూర్వీకులకు పుట్టినిల్లు. అక్కడే చంద్రబాబు పుట్టారు. ఆయన తాత, తండ్రులంతా అక్కడి ప్రస్థానం సాగించారు. అలాంటి సొంత నియోజకవర్గం 1983లో బాబుకు హ్యాండ్ ఇచ్చింది. ఆయన కాంగ్రెస్ తరపున మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే టీడీపీ నుంచి ఒక సామాన్యుడు ఆయన్ని ఓడించి నెగ్గారు. దాంతో బాబు 1989 నుంచి కుప్పం అసెంబ్లీని తన సొంత సీటుగా చేసుకుని అక్కడే పోటీ చేస్తూ వచ్చారు. ఇక చంద్రగిరి రాజకీయం తీసుకుంటే కాంగ్రెస్ వైసీపీలకు కంచుకోటగా ఉంది. ఈ సీట్ నుంచి గతంలో కాంగ్రెస్ గెలిచింది, తర్వాత వైసీపీ గెలుస్తోంది. అయితే 2024లో మాత్రం కూటమి ప్రభంజనంతో టీడీపీ గెలుపు పిలుపుని చూసింది. ఈ విజయానందం శాశ్వతం చేసుకోవాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే చంద్రగిరి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవా ఉంది. 2024 ఎన్నికల్లో ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీకి దిగారు. తొలి ప్రయత్నంలోనే ఓటమి పాలయ్యారు. అయినా సరే రాజకీయంగా వైసీపీ బలంగా ఉంది. దాంతో ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన పులవర్తి నాని కంటే నారావారి కుటుంబం నుంచి సరైన వారిని తెస్తే గనక విజయం తథ్యమని చంద్రబాబు, లోకేష్ ఆలోచిస్తున్నారంటున్నారు. బాణం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ ని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఆయన చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడు. ఇక నారా రామ్మూర్తి నాయుడు 1995లో ఒకసారి చంద్రగిరిలో గెలిచారు. అలా నాన్న, పెదనాన్న ఎమ్మెల్యేలుగా చేసిన చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నారా రోహిత్ కి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారంటున్నారు. ఆయన కూడా సినిమాలను తగ్గించేశారు. దాంతోపాటు చంద్రబాబు, లోకేష్ మాట మేరకు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇక చూస్తే నారా లోకేష్ ని ఎవరూ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సొంత ఇలాకా చంద్రగిరి. పైగా హీరోగా అనేక సినిమాలు చేశారు. దాంతో ఆయన సినీ ఇమేజ్ కూడా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక నారా వారి కుటుంబం మద్దతు పూర్తిగా ఉంటుంది. ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేసుకుంటూ వెళ్తే గనక 2029లో నారాలో రోహిత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. ఇక చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారు. కేసుల్లో ఆయన ఫ్యామిలీ ఇబ్బంది పడుతోంది. దీంతో ఇదే అదనుగా టీడీపీ మరింతగా దూసుకుపోవాలని చూస్తోంది.